సర్వాధికారి స్తోత్రం ప్రభా, సర్వకృపానిధి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించి ప్రభు మనకు అనుగ్రహించిన మరి యొక్క దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉందాం. మరి ప్రభు మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ప్రభు మాటలు మనం వినటం వలన మనకే ఎంతో మేలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం: యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. మరొకసారి మాటను చదువుతున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం: బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు ఉంచిన వాళ్ళారా, మనము ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సహజంగా ఎదటి వారిలో మనం కోరుకునేది ముఖ్యంగా ఏంటంటే యథార్థత. పనిచేసేటప్పుడు కూడా తోటి పనివాడితో వీడు యథార్థంగా చేస్తే బాగుండు. ఇలాగా ప్రతి విషయంలో కూడాను మనము ఎదటి వారి నుంచి మనం ఏం కోరుకుంటామంటే యథార్థతను కోరుకుంటాం. కాబట్టి యథార్థంగా ఉండటం అనేది చాలా శ్రేష్టం. యథార్థంగా ఉండటం అనేది చాలా ఆశీర్వాదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాని అయిన సొలొమోను కూడాను ఆయన చూడండి, ఈ గ్రంథంలో ఏమని దేవుని పేరట రాయిస్తున్నాడంటే, బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడమని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు అని అంటే డబ్బు లేనివాడు కాదు, భోజనం లేనివాడు కాదు, లేకపోతే డబ్బు ఉన్నవారు కాదు, సక్రంగా 3 పూట్ల తింటున్నవారు కాదు. ఎవరు శ్రేష్ఠులు అని అంటే ప్రియ దినబిడ్లారా, యథార్థముగా ప్రవర్తించువాడే శ్రేష్ఠుడు. కాబట్టి దేవుడు మనం ఎలాగైతే ఒకరి నుంచి మనం యథార్థతను కోరుకుంటామో, అలాగనే మనం కూడా ఇతరుల విషయంలో యథార్థంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి,
యథార్థంగా ఉండటం వల్ల ఆ వచ్చే ప్రతిఫలం ఆశీర్వాదకరమైన ప్రతిఫలం అది. కాబట్టి యథార్థవంతులంట చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ఉండేవారు శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు. మనం ఏదైనా సరే కొనేటప్పుడు శ్రేష్టమైన దాన్నే కొంటాం, 10 రూపాయలు పోయినా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే యథార్థవంతుడు భోజనానికి జరగకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే మనుషుల్లో వానికి మరి ఏదైనా ఘనత లేకపోయినా, దేవుడు మాత్రం అది అలాంటి యథార్థవంతులు, వారు పేదవారైనా సరే ధనికులైనా సరే, వారు ఎలాంటి వారైనప్పటికీ సరే దేవుడు వారిని శ్రేష్ఠులుగా తన గ్రంథముందు వారికి శ్రేష్టత్వాన్ని ఇచ్చాడు. ప్రభువు చెబుతున్నాడు ఈ మాట. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అదేవిధంగా మరి యథార్థంగా ప్రవర్తించువాడు ప్రతి విషయంలో యెహోవా యందు భయభక్తులు గలవాడంట. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉన్నామండి అని చెప్పుకుంటున్న చాలామంది యథార్థంగా ఉండలేరు, యథార్థంగా ఉండట్లేదు కూడా. మాటలో యథార్థత ఉండదు, ప్రవర్తనలో యథార్థత ఉండదు, ఏమండి ఏ విషయంలో కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగిన వారు. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామంటే మనలో యథార్థత అనేది ఉండాలి. మనలో యథార్థత ఉంది అని అంటే నువ్వు దేవుడికి భయపడుతున్న వాడివి. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడాను ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే చూడండి, సామెతల గ్రంథం మనం చూస్తే 20వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనాన్ని మనం చూస్తే, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తనంతరం ధన్యులగుదురు. తదంతరం ధన్యులగుదురు, వాని తదంతరం ధన్యులగుదురు. ఎవరి పిల్లలు? చూడండి, యథార్థవంతులకు పిల్లలు, యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు. యథార్థవంతుడు అంటే నీతిమంతుడు. ఒకటి శ్రేష్ఠుడు యథార్థవంతుడు. యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు గలవాడు. యథార్థవంతుడిని నీతిమంతుడుగా దేవుడు తీర్చిదిద్దాడు. కాబట్టి అలాంటి యొక్క నీతిమంతుని యొక్క పిల్లలు ప్రతిబిళ్ళరా, వాని యొక్క తదంతరం వాని పిల్లలు ధన్యులవుతారంట. వారి ఇహమందున పరమందున కూడా ధన్యులు. అంటే యథార్థంగా ఉండటం వలన, యథార్థంగా మనం నడుచుకోవటం వలన అది మన పిల్లలకే ఆశీర్వాదం. యథార్థంగా ప్రవర్తించటం వల్ల మన పిల్లలకు కూడాను దీవెనది. యథార్థంగా మాట్లాడటం వల్ల ప్రతి విషయం, కొంతమంది దగ్గర యథార్థత ఉండదు.
ప్రతింబిళ్ళరా యథార్థత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇదిగో ఇలాంటి వారు మరి ప్రజల్లో మేమే గొప్పవారం అనుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో వారు చెలాయిస్తూ ఉంటారు. ప్రియ సోదరి సోదరుడా, కాబట్టి మనుషుల దగ్గర ఒకవేళ నీ చెలాయింపుతనం సరిపోద్దేమో, మనుషుల దగ్గర కూడా చాలు. ఒకవేళ ఏదో నువ్వు వచ్చినప్పుడు నమస్తే సార్ అని అంటారు, లేకపోతే వందనాలు అంటారు, అయ్యా అంటారు. ప్రతింబిళ్ళారా ఏదైనా సరే ఒకవేళ ఏదో మనుషుని గౌరవించాలి కాబట్టి ఏదో నీ ముందు అలా అంటారు. నువ్వు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఇదిగో నీ మాటలను గూర్చి నీ ప్రవర్తన గూర్చి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నీ మాటల్లో యథార్థత లేదు, నీ ప్రవర్తనలో యథార్థత లేదు. ఇంకా గమనించాలంటే నీ భక్తిలో యథార్థత లేదు. కాబట్టి యథార్థత లేని నిన్ను ఒకవేళ ఏమండి గౌరవించటం ఇదిగో తోటి వాని యొక్క సంస్కారం కాబట్టి నిన్ను గౌరవిస్తాడు. అది నీకున్న యథార్థతను బట్టి కాదు, ఎదటవాడుకున్న సంస్కారం బట్టి నిన్ను గౌరవిస్తున్నాడు. కాబట్టి నిన్ను గౌరవిస్తున్నారంటే నువ్వు యథార్థవంతుడు అని కాదు, అవతల వాడుకున్న సంస్కారం లాంటిది. ఇది నువ్వు గమనించాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, చాలామందికి ఇది అర్థం కాదు. ఎదటివారు మనకు వందనాలు పెట్టారంటే, ఎదటివారు మనకి నమస్కారం చేశారంటే, ఎదటివారు మనల్ని పిలిచి కాస్త మంచినీళ్ళు ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు, లేదా భోజనాలు పెడుతున్నారంటే ఇది మనకున్న యథార్థతను బట్టి కాదు, అవతల వాడుకున్న సంస్కారం అలాంటిది. అందుకనే కానీ నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను శ్రేష్ఠుడిగా చేస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడంటే నీకు భయం కలిగి ఉంటావు. దేవుడంటే భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఈ జక్కయ్య అనే వ్యక్తి అంతకుముందు తన ఉద్యోగం విషయంలో యథార్థంగా లేడు, లంచాలు తీసుకునేవాడు అనుకుంటా. కాబట్టి చూడండి, ఈ లంచాలు తీసుకోవటం అలవాటు చేసుకున్నాడు. ప్రతిదానికి లంచమే. ఈ దినాల్లో చాలామంది లంచం లేనిదే ఏ పని కూడా చేయట్లా. కాబట్టి సామాన్యుడిలో లంచం ఉంది, సామంతుల్లో కూడా లంచం. ఈ పని చేసి పెడతా, నాకేమిస్తావు, నేను అక్కడికి వెళ్ళొస్తా, నాకేమిస్తావు, నేను ఈ మాట చెబుతా, నాకేమిస్తావు. ఇక ఇదే పని మీద ఉన్నారు చాలామంది. అయితే ఈ జక్కయ్య అనే ఈ వ్యక్తి ప్రతింబిళ్ళరా ఇదిగో ఆ ప్రాంతంలో ఆయన ఆ మనుషులకి ఎలాగున్నాడంటే పాపి అయిన మనుషుడుగా ఉన్నాడు. తనలో యథార్థత లేదు, తను చేసే ఉద్యోగంలో యథార్థత లేదు. ఇతను బిల్ కలెక్టర్. కాబట్టి ఇదిగో ఆ ఇంటి పనులు అవి ఇవి కూడాను ఎక్కువ వేసేస్తూ మొత్తం మీద వాళ్ళ దగ్గర బాగా డబ్బు సమకూర్చుకుంటున్నాడు. అలాంటి ఇతన్ని ప్రతింబిళ్ళరా సాటుమోటుగా
ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి తను ఎవరు కూడాను ఇదిగో మరి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆటలు బాగానే సాగుతూ ఉన్నాయి. సాగినోడు అట్లా సాగినంత వరకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రజలు మాత్రం ఏంటి, అతను వెళ్ళిపోయిన తర్వాత అతను వస్తున్నప్పుడు అతను గూర్చి ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక మంచి సాక్ష్యం సమాజంలో లేదు అతనికి. ఎందుకంటే తనకు యథార్థత లేదు కాబట్టి. యథార్థత లేకపోతే నీకు ఎక్కడి నుండి వస్తుంది మంచి సాక్ష్యం? మాటలో యథార్థత లేదు, ప్రవర్తనలో యథార్థత లేదు, భక్తిలో అసలే లేదు. ఇవాళ చాలామంది ఏమండి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంది ఒక చోట, కానీ మరి ఆ దైవజనురాలన్న సంఘాన్ని దుఃఖపరిచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతని దగ్గర ఎంతవరకు యథార్థత ఉంది? ఒకవేళ నువ్వు వెళ్ళిన మందిరంలో ఆ సేవకుడు నిన్ను గౌరవించవచ్చు, కానీ బయట సమాజంలో నీకు గౌరవం ఉండదు. ఎందుకంటే వీడు ఎన్ని సంఘాలు మారుతాడురా, వీడు మారు మనసు పొందింది ఎక్కడ, వీడు బలపరచబడింది ఎక్కడ అని అడుగుతారు. ఒకరికొకరు చెప్పుకుంటారు. నీకు మంచి సాక్ష్యం ఉండదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎందుకంటే నీ దగ్గర యథార్థత లేదు. కాబట్టి ప్రియ సోదరుల సత్యాన్ని గమనించాలి. ఏమండి ప్రదేంబులర్ ఈనాడు మనుషుల మీద అలిగి, పరిస్థితులను బట్టి అలిగి, ఇదిగో నువ్వు మందిరాన్ని మానుకుంటున్నావు, లేకపోతే ఇక మందిరాన్ని మానుకోవడం కాదు, వేరే. కాబట్టి సేవకుడు నీ కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎంత దేవుని సన్నిధిలో ప్రలాపించాడో, ఏమండి నీ బాగోగుల కొరకు ఎంత ఉపవాసం ఉన్నాడో, ఇదంతా కూడా నువ్వు ఎప్పుడైనా గమనించావా? కాబట్టి ఈ రోజున సేవకుడు నీ ఇంటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనుకుంటున్నావు, కానీ ఎందుకు రావట్లేదు? నువ్వు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసావా? కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలి. నువ్వు ఆత్మీయంగా బలపరచబడింది ఒక చోట అయితే, ఏమండి ఈనాడు నిజంగా మరి వివాహాల విషయాల్లో కూడా చాలామంది ఒక సంఘంలో మారు మనసు పొందటం, పెళ్ళిళ్ళు వేరే చోట చేసుకోవటం, ఇది యథార్థత కాదు. దేవుడు ఎక్కడుగుతాడు దేనికైనా సరే. చూడండి, యథార్థవంతులు దేవుడు శ్రేష్ఠులుగా చేశాడు. యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి మరి దేని బిడ్డారా, అలాగనే యథార్థవంతుల యొక్క పిల్లలు ధన్యులుగా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో యథార్థత. ప్రభువుని ఎరకముందంటే నీకు తెలియదు కాబట్టి ఏంటి మాట ఇచ్చి మాట తప్పిపోయావు అన్ని విషయాలు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఎట్లాగా చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య అనే వ్యక్తికి ప్రభువు తెలియదు, యేసు ప్రభు వారు తెలియదు అసలు. ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన గురించి కూడా వినలేదు. ఆయన మొట్టమొదటిసారి ప్రభువుని గురించి విన్నాడు. వాస్తవంగా ఆ ఊరు ప్రజల దగ్గర ఆయనకి ఒక మంచి సాక్ష్యం లేదు జక్కయ్యకి. కాబట్టి ఇప్పుడు జనాలందరూ కూడా గుంపులుగా
యేసు ప్రభువుని చూస్తానికి వెళ్తుంటే ఇతడు అక్కడ ఉన్న వారిని అడుగుతున్నాడు, అబ్బాయి ఏంటి మీరు ఇటు వెళ్తున్నారు, అంత గుంపులుగా వెళ్తున్నారు ఏంటంటే వాళ్ళు చెప్పారు, నజరేయుడగు యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. అందుకనే ఇతడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కానీ ఇతను పొట్టువాడు. ఆ గుంపులో యేసు ప్రభువుని చూస్తానికి వల్ల కుదరలేదు. అందుకని ఇతను మంచి ఆలోచన చేశాడు. ఆశ ఉంది, యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. అందుకని ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే, మొత్తం మీద యేసు ప్రభువు వస్తే ఈ దారినే వస్తాడు అనుకుంటా ఆయన. అందుకని ముందుగానే ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు మీద కూర్చున్నాడు ఎక్కి. మొత్తం మీద ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వచ్చాడు. ఇప్పుడు ఆయన్ని చూశాడు. జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్య, త్వరగా చెట్టు దగ్గర, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పినప్పుడు, నీ ఇంట బస చేయాలని చెప్పినప్పుడు వెంటనే చెట్టు దిగాడు. సంతోషంగా యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. మరి ఆ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఏం మాట్లాడాడో తెలియదండి. కానీ ఆ గుంపులుగా వచ్చిన ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, ఈయనేంటి పాపి అయిన మనుషుడు ఎంత ప్రవేశించాడు అని వారి మనసులో వారు అనుకుంటూ ఉన్నారు. కొంతమంది బహిరంగంగా బయట ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతలో ఆ ఇంట్లో ఆయన లేచి, ఆ జక్కయ్య లేచి అంటున్నాడయ్యా, ఎవరి దగ్గరైనా సరే నేను ఏదైనా సరే అన్యాయంగా తీసుకుంటే వారికి నేను 4 వంతులు ఇస్తానయ్యా. నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తా. ప్రియదేని బిడ్డలారా, చూడండి, అంతకుముందు ఆయన యథార్థంగా లేడు. దొరికిన చోట దొరికినట్టు తీసుకునేవాడు. తీసుకున్న ఇక వాడితో సంతోషిస్తున్నాడు. అయితే ఎప్పుడిది? ప్రభువు లేనప్పుడు, ప్రభువుని ఎరక్కముందు, ప్రభు ఆయన్ని పిలవకముందు, ప్రభు ఆయనతో మాట్లాడకముందు, ప్రభు ఆయన ఇంటికి రాకముందు. ఇప్పుడు ప్రభు పిలిచాడు, ప్రభు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ప్రజెంబులర్ ఇప్పుడు తన స్వభావం మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. ఇప్పుడు అన్నింటిలో యథార్థత వచ్చేసింది. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఇట్లా ఉంటారు ప్రభు బిడ్డలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు యేసు ప్రభువారు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము యథార్థవంతుడు, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విశ్వాసులకు విశ్వాసం కలిగిన వాడైన. కాబట్టి అబ్రహాము యొక్క సంతతితో పోల్చాడండి దేవుడు జక్కయ్యని. ఎందుకని అంటే, ప్రభు యొక్క ప్రత్యక్షతలో ప్రభు తన దర్శించి తన ఇంట్లోకి రావటం వలన తన మాటలు మారిపోయినాయి, తన ఆలోచన మారిపోయింది, తన ప్రవర్తన అంతా మారిపోయింది. అన్యాయంగా తీసుకున్నానయ్యా, ఎవరి దగ్గరైనా సరే, నేను ఏదైనా సరే అన్యాయంగా తీసుకుంటే వారికి 4 వంతులు ఇచ్చేస్తాను. ఇవాళ అసలు తీసుకునేవారు చాలామంది. అసలే ఎవరు సమాధానాలు కూడా సరిగా ఉండవు. ప్రతిబిళ్ళరా ఎన్నొచ్చినా సమాధానం సరిగా ఉండదు. కాబట్టి ఇక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారిని శ్రేష్ఠుడని ఎలాగంటారు? ఇలాంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఎలాగని అంటారు? ఒకవేళ
నీకు నువ్వు నాకు నేను అనుకోవచ్చేమో కానీ ఎవరికైనా దేవుడు లెక్క ఒకటే. కాబట్టి యథార్థత అనేది అవసరం. యథార్థంగా ఉండాలి ఎవరైనా సరే. మాటలో యథార్థత కనపడాలి, ప్రవర్తనలో యథార్థత కనపడాలి. ఏమండి, రెదెంబిలరా తీసుకున్నది ఇచ్చే దాంట్లో యథార్థంగా 4 రోజులు లేట్ అయినా సరే యథార్థంగా ఇవ్వాలి. రెదెంబిలరా చాలామంది తీసుకునేటప్పుడేమో ఏమండి చాలా వినయంగా తీసుకుంటారు. ఇచ్చే సమయానికి వచ్చేసరికి ఏంటి చాలా కష్టంగా, తర్వాత కోపంగా, కాబట్టి ఇలా ఉండకూడదు ఎవరైనా సరే. ఒక్కోసారి ఇచ్చిన వారు కూడాను కఠినంగా మాట్లాడతారు. అది కాదు, ఇది దైవ లక్షణం కాదు అసలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదంతరం ధన్యులగుదురు. మన పిల్లలు కూడా ధన్యులుగా ఉండాలంటే ఈ రోజు వరకు నీలో నాలో మనలో ఏమిటి లేని యథార్థత. మనం ఎవరం కూడా యథార్థవంతులం కాదు. ఖచ్చితంగా ఆయా పరిస్థితులను బట్టి మనం మన జీవితాల్లో తొట్టిల్లిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వాక్యానుసారంగా యథార్థంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకు ఉండాలి అనంటే మన పిల్లలకు మనం ఏమండి సంపాదించి సమకూర్చటం కాదు, కానీ అది వారు అనుభవించాలంటే వారి పిల్లలు కూడాను అది వారు అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రియ సోదరి సోదరులారా, అది వారు అనుభవించాలి అనంటే వానికి జన్మనిచ్చిన వారు కానీ అలాగనే వారి పెద్దలు ఎవరైనా సరే యథార్థంగా ఉండటం అనేది చాలా అవసరం. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు గారు 26వ కీర్తనలో, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుకుము అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చొద్దు. అంటే తీర్పు ఇప్పుడు ఎవరికి ఉంది? యథార్థంగా లేకుండా ప్రవర్తించే వారికి తీర్పు ఉంది. సన్నిధి విషయంలో, ప్రభు మందిరానికి వచ్చే విషయంలో యథార్థత లేదు, కుటుంబంలో యథార్థత లేదు, సమాజంలో యథార్థత లేదు. కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్తా, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నన్ను అంగీకరిస్తాడంటే కుదరదు. తీర్పు అనేది ఒకటి ఉంది, ఎవరికంటే యథార్థవంతులకు కాదు. యథార్థంగా లేకుండా ఎంతమంది ఉంటారో వారందరికీ తీర్పు ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను యథార్థంగా నడుచుకుంటున్నాను, నాకు తీర్పు తీర్చొద్దని అంటున్నాడు. మళ్ళీ అదేవిధంగా ఈ 11వ వచనంలో కూడాను ఏమండి మనం గమనిస్తే ఇంకొక మాట ఇక్కడేమంటాడు మళ్ళీ, అయినా నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను,
నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. నన్ను విమోచించు, నన్ను కరుణించు. యథార్థవంతులు శ్రేష్ఠులు. యథార్థవంతులు యందు దేవుని యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. యథార్థవంతుల యొక్క పిల్లలు ఏమండి చూడండి, వారి యొక్క తదంతరం ధన్యులుగా ఉంటారు. ఏమండి దేని బిడ్డారా, అదేవిధంగా యథార్థవంతుడికి తీర్పు అనేది ఉండదు. యథార్థవంతులు ప్రియ సోదరి సోదరులారా, వాక్యానుసారంగా ఏమండి వారు కరుణించబడతారు, వారు విమోచించబడతారు, వారు దీవెనకరంగా ఉంటారు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించు వారే దేవుని యొక్క రాజ్యమునకు వారసులు. అట్టుకృప దేవుడు మనందరికీ దయచేసి ఆయన యొక్క నామమునకు మహిమ తెచ్చుకున్నగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ మీ స్తోత్రం. ప్రేమస్వరూపుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారయ్యా. ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నీరు కట్టండి దేవా. ఆయన నేను మేమందరం కూడా కోల్పోయిన యథార్థత మరలా మీరు మాకు దయచేయండి దేవా. యథార్థవంతులు శ్రేష్ఠులు. మంచి వస్త్రాలు ధరించుకున్నవాడు కాదు, బాగా సంపాదించిన వారు కాదు దేవా. 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నవాడు శ్రేష్ఠుడు కాదు నాయన. ఉండటానికి ఇల్లున్నా లేకపోయినా, తినటానికి తిండున్నా లేకపోయినా, కట్టుకుంటానికి వస్త్రాలున్నా లేకపోయినా అయ్యా నా తండ్రి, మా ప్రభువా, యథార్థంగా నడిచేవాడు శ్రేష్ఠుడే దేవా. అలాగనే యథార్థవంతులు నాయన నీ యందు భయము భక్తి కలిగిన వారిని చెప్తున్నారు. మీ స్తోత్రాలు. యథార్థవంతుల యొక్క పిల్లలు ధన్యులని పిలువబడతారని ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగనే యథార్థవంతులకు తీర్పు ఉండదని ప్రభువా కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. యథార్థవంతులు విమోచించబడతారని, యథార్థవంతులు కరుణించబడతారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మా ప్రభువా, ఇట్టి మీ ఆశీర్వాదాలకు మేము పాత్రులుగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రభువా, మమ్మల్ని యథార్థవంతులుగా వచ్చి మేము కూడా అన్ని విషయాల్లో యథార్థవంతులుగా నడుచుకుంటానికి సహాయం చేయి. ఈ రోజున మేము చూస్తే నాయన ఎక్కడ చూసినా ప్రభువా యథార్థత అనేది లేదు దేవా. యథార్థతను కోల్పోయిన వారిగా ప్రభువా ఎంతోమంది ఉంటున్నారు నాయన. అలాంటి వారిలో నేను ఒక్కడగా ఉన్నానేమో దేవా, ఉన్నానేమో కాదు నాయన. అలాంటి వారిలో నేను ఒక్కడిన ప్రభువా క్షమించండి నాయన. మమ్మల్ని నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగండి దేవా, పరిశుద్ధపరచండి నాయన. ప్రతి విషయంలో నాయన భార్యాభర్తల మధ్య యథార్థత దేవా, తల్లిదండ్రుల పట్ల పిల్లలకి యథార్థత దేవా నాయన. అలాగనే కుటుంబ పెద్దలైన వారి విషయంలో నాయన యథార్థత మా ప్రభువా. పనుల్లో యథార్థత, వ్యాపారంలో యథార్థత నాయన. నా తండ్రి మా ప్రభువా, అప్పు ఆయన తీసుకున్న వారి దగ్గర యథార్థత, ఇచ్చే విషయంలో యథార్థత నాయన. ఈ ప్రకారంగా మా తండ్రి నిన్ను ఆరాధించే విషయంలో యథార్థంగా, నీ సన్నిధికి వచ్చే విషయంలో యథార్థంగా దేవా మాకందరికీ సహాయం చేయండి. యథార్థంగా లేకపోతే మా పిల్లలకి రావాల్సిన ఆశీర్వాదాలు రావు. యథార్థంగా లేకపోతే నాయన మాకు తీర్పు ఉంటుంది. యథార్థంగా లేకపోతే నాయన మేము విమోచింపబడం, మేము కరుణింపబడం. కాబట్టి నాయన ఇట్టి శాపం నుండి నాయన మీకు గొప్ప విముక్తి మీ కృప ద్వారా గనుక ఎత్తబడి వాక్యని పరిశుద్ధాత్మతో నీరు కట్టి అన్ని విషయాల్లో మేము యథార్థంగా నడుచుకుంటానికి సహాయం చేయండి దేవా. మీ స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ప్రార్థిస్తున్నాను
దేవా, ఈ యొక్క అనుదిన మా ప్రార్థనకు మీకు తోడు ఉంచండి, సహాయం చేయండి. అలాగనే ప్రభువా నాయన, ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను దేవా, మీకు వందనాలు. మా ప్రభువు అయ్యా మీ స్తోత్రం. దేవా మీకు వందనాలు. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. రోగులు స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా ఇచ్చి దేవా ప్రతి వ్యాధిగ్రస్తులు తాకండి. దేవా మీ స్తోత్రం. స్వస్థపరుచు యెహోవా నేనే అని చెప్పారు తండ్రి, మీరే స్వస్థపరచండి. అలాగని ఎవరి అవసరాలు ఉన్నారో అవసరాల నుంచి వారిని విడిపించండి. దేవ సహాయం చేయి. అదేవిధంగా నా తండ్రి సమయంలో నాయన ప్రతి విధమైన దేవా దుష్టత్వం నుండి, దురలవాట్ల నుండి దేవా ప్రతి విధమైన మా ప్రభువా ఇదిగో నాయన చెడు తత్వాల నుంచి దేవా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, సహాయం చేయండి. అయ్యా మా ప్రభు అంతటా అందరూ మారు మనసు పొందాలన్నారు. అయ్యా మారు మనసు పొందినట్లుగా పొందిన వారు చాలామంది పడిపోయి ఉన్నారు, తిరిగి లేవనెత్తండి. తొట్టిల్లిపోయారు దేవా, వారిని తోడుకొని తీసుకురండి. దేవా మా ప్రభువా ఈ విధంగా మీ కృపా కనికరించండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాను అయ్యా మీకు వందనాలు. దేవా భయంకరమైన మత్తు పదార్థాలతో మత్తు పానీయంతో ప్రభు నాయన అయ్యా నా తండ్రి చాలామంది ప్రభు నాయన వాటికి బానిసలై ఉన్నారు. విడిపించండి, సహాయించి. అలానే ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి, ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రతి కుటుంబంలో ప్రభు నాయన మీ కృపను అనుగ్రహించండి, సహాయించింది మీకు వందనాలు. ప్రతి వారి పనుల్లోనూ వారి ఉద్యోగాల్లోనూ వారు చేస్తున్న మీ చిత్తానుసరమైన వ్యాపారాల్లోనూ వారికి తోడగినండి. ప్రతి రైతును దీవించి ప్రతి రైతును ఆశీర్వదించండి. దేవా మీకు వందనాలు. అలాగనే ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. దేవా మా ప్రభువా నాయన మీకు వందనాలు. ఈనాడు నా తండ్రి నాయన ఇదిగో వచ్చిన వర్షాల ద్వారా దేవా ఈ వరద వచ్చి నాయన చాలా ప్రాంతాలను ప్రభు నాయన మా తండ్రి ఇదిగో ప్రభావం చేసి ఆయా వరద ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దేవా వారందరి ఎడల కృప చూపించండి. దేవా మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, మీరు మా ప్రార్థన విన్నందుకు మీ స్తోత్రములయ్యా. మా ప్రార్థన ఆలకించారు, మా ప్రార్థనకు తగిన జవాబునిచ్చారు, మీ స్తోత్రం. దేవా మీకు వందనాలు. మా ప్రభుడు అయ్యా మీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన మేము తట్టుకోలేము ప్రభువా, నీ ఉగ్రతని మేము భరించలేమయ్యా. వర్షాన్ని మీ అదుపులో తీసుకో ప్రభువా అని నాయన మీ పాదముల దగ్గర వేడుకున్నాం, ఆలకించారయ్యా. నాయన వర్షాన్ని మీ అదుపులో తీసుకున్నారు, మీ స్తోత్రం. దేవా మా ప్రభువా అలాగే నా తండ్రి సమయంలో నాయన ప్రార్థిస్తున్నాం. నాయన చాలామంది వరద తీవ్రత వలన వారి ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు, పిల్లల కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు, స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు, పనులకు వెళ్ళలేకపోతున్నారు. దేవా నాయన, దేవా మా ప్రభువా మా దినచర్యలన్నీ ఆగిపోయినాయి. ప్రభువా నా తండ్రి ఒక్కసారి కనికరించండి. ఎంతోమంది సేవకులు కూడా నాయన నిన్ను ఆరాధించలేక నాయన మా ప్రభువా నాయన ఆరాధించవలసిన స్థలాల్లో నిన్ను ఆరాధించలేక ఉంటూ ఉన్నాం. మా ప్రభువా వెళ్ళవలసిన ప్రాంతాలకు వెళ్ళలేక, ఎందుకంటే సదుపాయాలు సరిగ్గా నాయన మా ప్రభువా లేకపోవటం వలన తండ్రి ఇదిగో నాయన పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన ప్రభువా నాయన నా తండ్రి మా ప్రభువా నాయన నా తండ్రి ఇదిగో నాయన మేము ఆగిపోతూ ఉన్నాం. మరలా ప్రభు అన్నీ కొనసాగినట్లుగా అందరూ సంతోషించి ఆనందంతో గంతులు వేసినట్లుగా దేవా పరిసరాలన్నీ కూడా మీ స్వాధీనంలో తీసుకోండి. ఈ వరద తీవ్రత నుంచి మీరు విడిపించండి. దేవా మీకు వందనాలు. అదేవిధంగా నాయన ఇంకెన్నడూ కూడా ప్రభు నాయన ఇలాంటి పరిస్థితి మాకు సంభవించకుండా మీరే కృప చూపించండి. దేవా మీకు వందనాలు. అలాగనే ప్రభు నాయన మా తండ్రి మా మధ్యలో కులతత్వాలు, మతతత్వాలు, వాడ కట్టుబాట్లు, సంఘభేదాలు లేకుండా చేయి. మీ స్తోత్రాలు నాయన. కలుగు చేస్తున్న ప్రతి విధమైన భేదాభిప్రాయం నుంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి సమయంలో ఈ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభువా, కనికరించండి.
అయ్యా, వివాహాలు కావలసిన వారు ఉన్నారు, వివాహాలు త్వరగా జరుగునట్లుగా చేయి. వివాహాలు 5 సంవత్సరాలు జరుగుతున్నా బిడ్డలు లేక బాధపడేవారు ఉన్నారు, వారి గర్భాలను తెరవండి, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా చేయి. అలాగనే ప్రభు చంటి పిల్లల్ని వారి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మీ స్తోత్రం. ఇదిగో ప్రభు ప్రార్థిస్తున్నానయ్యా, మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, నవమాసాలు వేయటానికి సహాయం చేయి. అదేవిధంగా నాయన మా తండ్రి ప్రార్థిస్తున్నాం. దేవా, మా మనవలు మీరు వినండి, మా ప్రభు సహాయం చేయి. దేవా, కృప కలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా ప్రభు ఎంతోమంది రైతులు ఉన్నారయ్యా, రైతు కూలీలు ఉన్నారయ్యా. అయ్యా, సొంత రైతులు, కౌలు రైతులు కూడా ఉన్నారు. అందరినీ దీవించండి. ఈనాడు ప్రభు నాయన ఈ వరద తీవ్రత వలన చాలామంది నాయన, నా తండ్రి నాయన, భూమి కలిగిన రైతులు, కౌలుకు తీసుకున్న రైతులు ప్రభు వారి పంటల విషయం ఎంతో నష్టపోయారు. దేవా, నా తండ్రి ఒక్కసారి కనికరించండి. వారి విషయంలో ప్రభుత్వం కూడా స్పందించినట్లుగా చేయి. మా ప్రభు మెట్ట భూముల్ని, మాగాని భూముల్ని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు. ఈ మా ప్రార్థన మీరు వినండి దేవా. ఈ మా ప్రార్థన ప్రత్యుత్తరం దయచేయండి. ఘనత మీరు పొందండి, ప్రభావాలు మీరు పొందుకోండి. దేవుని స్తోత్రాలు. దేవా, ఈ ప్రకారంగా నాయన నా తోటి సేవకులు వారి కుటుంబాలను దీవించండి. అలాగనే ప్రభా నాయన, నా తండ్రి మా నాయకుల అధికారులు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా మా దేశం సరిహద్దులో ఉన్న ఆర్మీని, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి అధికారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి నాయన మా తండ్రి ఇదిగో ప్రభా అయ్యా, నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. ఈ ప్రకారంగా నాయన దిక్కులేని హీనమైన స్థితిలో ఎంతోమంది ప్రభువా నాయన ఆ ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వారందరికీ నాయన మీరే మీ కృప దయచేసి అధికారులు, నాయకులు స్పందించి వారి విషయంలో నాయన వారికి మేలు చేసేవారిగా సహాయం చేయి. అలాగనే ప్రభా తల్లిదండ్రుల విషయంలో దేవా నిర్లక్ష్యం వహిస్తున్న వారిని క్షమించండి. దేవా, మా ప్రభువా తల్లిదండ్రుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి దేవ వారిని చూసుకునేవారిగా సహాయం చేయి. అలాగనే ప్రభువా అత్తమామల విషయాల్లో దేవా నా తండ్రి కోడలకు కూడా నాయన నా తండ్రి శ్రద్ధ కలిగి చూసుకునేవారిగా చేయండి. అయ్యా, ప్రేమను పుట్టించండి ప్రభు, సహాయం చేయి. అయ్యా, ద్వేషభావాలను దూరపరచండి. అసూయలు కట్టినైనా దేవా కుళ్ళు కుతంత్రాలన్నింటినీ కూడా కాల్చివేయండి. ఈ విధమైన స్వభావాలు ఎవరిలో కూడా లేకుండా మీ కృపచేత అందరిని సమాధానపరచమని, అందరిని ఐక్యపరచమని దైవా మీ స్తోత్రాలు. మీ కృపచేత ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తున్నామయ్యా. మీరు మమ్మల్ని కరుణించండి. ఈ సమయంలో ఈ పరిచర్య ద్వారా నాయన మీరు ఎన్నో విడిపోయిన కుటుంబాలను కట్టారు. మీ స్తోత్రం. ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, ఎందరినో రక్షించుకున్నారు. మీ స్తోత్రం. మా ప్రభువా అదేవిధంగా నాయన నా తండ్రి మీకు వందనాలు. ఎంతోమందికి పట్టిన అపవిత్రాత్మ నుంచి మీరు నడిపించారు. మీ స్తోత్రాలు నాయన. ఇంకా మా తండ్రి ఎన్నెన్నో కార్యాలు మీరు జరిగించారు. మీ స్తోత్రం. ఇంకా ఈ పరిచర్య ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయండి నాయన. మీ స్తోత్రాలు. ఈ పరిచర్య ఇంకా ప్రతి వారికి దీవెనకరంగా చేయండి. ఈ పరిచర్య ఇంకా అనేకమైన స్థలాలకు వ్యాపింప చేయండి దేవా. నాయన దేవా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాయన మీకు కృతజ్ఞత కలిగి మిమ్మల్ని వెంబడించేవారిగా సిద్ధపరచమని దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈరోజు శనివారం కనుక నాయన ఈరోజు రాత్రికి జరగబోతున్న ఆరాధనలో కూడా తోడై ఉండండి. అలాగనే రేపు జరుగుతున్న ఆరాధనకు ఈ విధంగా నాయన నా తండ్రి మందిరంలో మీరు మాకు ఇచ్చిన క్రమ ప్రార్థనలు నాయన నీ బిడ్డలైన వారందరూ కూడా చక్కగా అనుసరించినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని ఈ సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా రక్త సంబంధికుల్ని, నా తోబుట్టుల్ని, నా స్నేహితుల్ని, నా గ్రామస్తులందరినీ, నా దేశాన్ని, ప్రపంచాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే కృపతో ఆశీర్వదించమని, ఈ మా ప్రార్థన మీరు అంగీకరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరికి తోడుగుని మన రక్షకుడైన యేసు ప్రవదించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చి, ప్రభు యేసు రక్తమేచ్చి, సాతానికి మంత్రాస్తి, యేసు రక్తమేచ్చి, శిలువ రక్తములకు సంపూర్ణ విజయకుడుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామ స్తోత్రము. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈరోజు శనివారం కనుక ఈరోజు రాత్రికి మందిరంలో ప్రార్థన ఉంది. ఈ విషయం మీరు గమనించి సిద్ధపడి మందిరానికి రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.